కడపలో కూటమి నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దోచుకునేందుకు దారులు వెతుక్కుంటూ చివరికి శానిటేషన్ పోస్టులు కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శానిటేషన్ సూపర్వైజర్ పోస్టులను అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన మీడియా ప్రతినిధులు పనిచేసుకున్నారని, మొత్తం 40 పోస్టులను మార్కెట్లో బేరానికి పెట్టేశారని కడప నగరం కోడే కూస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలను సైతం వదలకుండా సిఫార్సులతో క్యాష్ చేసుకుంటూ ఉండటంతో ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ముందడుగు వేశారు. అత్యాధునిక సదుపాయాలతో అన్ని విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 125 కోట్ల రూపాయలతో 452 పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. ఎన్నికల సమయానికి ఆసుపత్రిలో సిబ్బంది నియామకం పూర్తి కాలేదు. టీడీపీ 2 సార్లు అధికారంలో ఉన్నా ఇలాంటి ఆసుపత్రి కట్టలేదు. కానీ వైఎస్ జగన్ నిర్మించిన ఆసుపత్రిలో సిబ్బంది నియామకాన్ని మాత్రం స్థానిక నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ కోసం 40 మంది సూపర్వైజర్లు కావాలని వైఎస్ జగన్ తలచారు. అయితే ఎన్నికల కారణంగా ఆ నియామకాలు పూర్తి కాలేదు. దాన్ని అదునుగా చూసుకుని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన భాస్కర నాయుడు అనే వ్యక్తికి ఇక్కడి శానిటేషన్ కాంట్రాక్ట్ను ఇచ్చేశారు. ఇక ఇష్టారాజ్యంగా నిరుద్యోగులకు టోకరా పెడుతూ అక్కడి శానిటేషన్ సూపర్వైజర్ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారని, ఒక్కో పోస్టుకు 4 లక్షల రూపాయల చొప్పున అమ్మేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 40 పోస్టుల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిలు దాదాపు 20 పోస్టులకు సిఫార్సు చేయగా, మంత్రి సత్యకుమార్ 2 పోస్టులకు, సీఎం రమేష్ సోదరుడు మరో 3 పోస్టులకు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మరో 2 పోస్టులకు, ఇలా మొత్తం 40 పోస్టుల్లోనూ సిఫార్సులతో నింపేశారని రిమ్స్ హాస్పిటల్లో వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే అధికార పార్టీకి కొమ్ము కాసే ఒక ప్రధాన పత్రికా ప్రతినిధి కూడా 3 పోస్టులకు సిఫార్సు చేశారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి అర్హతను బట్టి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టులను కూటమి నేతలు పంచేసుకున్నారు. ఇంటికో ఉద్యోగమన్న కూటమి నేతలు ఆ మాట మరిచి జగన్ సృష్టించిన ఉద్యోగాలను సైతం అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.